నంద్యాల జిల్లాలోని శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలోను అదేవిధంగా ఇరుముడిలో దాదాపుగా వాళ్ళు ఇరుముడి స్వాములందరూ ఇరుముడు కట్టుకున్న తర్వాత ఆ ఇరుముడిలో 3 కానీ లేదంటే 5 టెంకాయలు కానీ పెట్టడం జరుగుతూ ఉంటుంది. అందులో ఒక 2 టెంకాయలు కానీ 1 టెంకాయ కానీ నెయ్యితో పూర్తిగా నింపడం జరుగుతూ ఉంటుంది. మనం ఇలా ఎక్కడైనా చూసామంటే మనం అయ్యప్ప స్వామి వారికి ఎలా అయితే వాళ్ళు టెంకాయలు పూర్తిగా నీటిని తీసేసిన తర్వాత నెయ్యిని ఎలాగైతే వాటి నిండా నింపుతారో అదేవిధంగా శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దర్శనం కోసం వచ్చేటువంటి స్వాములందరూ ఇరుముడి కట్టుకున్న వారందరూ కూడా 1 కానీ 2 టెంకాయల్లో కూడా పూర్తిగా నెయ్యిని నింపడం జరుగుతూ ఉంటుంది. ఈ నెయ్యిని ఎందుకు నింపడం జరుగుతుందంటే తీసుకొచ్చి ఇక్కడ వారు స్వామివారి ఇరుముడు కట్టుకున్నటువంటి అందరికీ కూడా ఇరుమును అక్కడ సమర్పించిన తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ హోమగుండం కనబడుతూ ఉంది. ఈ హోమగుండంలో స్వామివారు తెచ్చుకున్నటువంటి 2 టెంకాయలతో నెయ్యితో నింపినటువంటి టెంకాయలను ఇక్కడ స్వామివారికి సమర్పించి ఇక్కడ టెంకాయలు పూర్తిగా కొట్టి ఆ హోమంలో వేస్తూ ఉంటారు. ఈ నెయ్యిని ఎందుకు నింపడం అంటే ఏదైనా సరే మన శుభకార్యాలకు కానీ ఏదైనా వివాహ వేడుకలకు కానీ లేదంటే నూతన గృహ ప్రవేశాలకు కానీ ఇలా మనం పూజా కార్యక్రమాలన్నింటి నుంచి మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు కానీ ఏదైనా ఇలాంటివి లక్ష్మీ రథాలంటే వివిధ రకాలకు చెందినటువంటి హోమాలన్నీ కూడా మనం స్టార్ట్ చేసేటప్పుడు ఒక నెయ్యితోటి ఒక శుభకార్యానికి నెయ్యితో స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా ఈ టెంకాయల ప్రతి ఒక్క దానికి శుభకార్యంగా జరగాలంటూ స్వామివారికి మంచిగా ఉండాలంటూ అని చెప్పేసి ఇలా టెంకాయలో నెయ్యిని నింపడం జరుగుతూ ఉంటుందని చెప్పేసి ఇక్కడ హోమగుండంలో కొట్టడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్వామిజీని అడిగి మనం పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. నా పేరు అద్దంకి అశోక్ కుమార్. నేను శ్రీశైల దేవస్థానం పరిధిలో జరుగుతున్నటువంటి వీరశైవ ఆగమ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నాను. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన చాలా భక్తితో ఆ యొక్క శివ మండల దీక్షలు 108 రోజులు, 41 రోజులు, 42 రోజులు అర్ధమండల దీక్షలు అనేవి కూడా చేసుకుని ఆ యొక్క శివస్వాములు పాదయాత్రతో ఈ యొక్క శ్రీశైల దేవస్థానానికి వచ్చి ఆ యొక్క స్వామి వారిని కృషించి అంటే తాకి నమస్కరించుకొని లింగ దర్శనం చేస్తున్నారు. అందులో భాగంగా ఆ యొక్క లింగ దర్శనం అనంతరం ఈ యొక్క శివదీక్ష ఇడుముడి కార్యక్రమం దగ్గర ఈ యొక్క మండలం దీక్ష అంతా కూడా పూర్తి చేసుకుని ఆ యొక్క ఇడుముడు సమర్పించడానికి రావడం జరుగుతుంది. ఈ యొక్క మాల వేసిన తర్వాత ఇందులో 3 టెంకాయలు ఉంటాయి. ఇందులో విశేషమైనది నేతి టెంకాయ. ఈ నేతి టెంకాయ ఎందుకు హోమగుండంలో కొట్టాలి అనేది మనకు ఒక డౌట్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ యజ్ఞ యాగాలు అన్నీ కూడా నేతి అంటే ఆ యొక్క నేతితో చేయటం వల్ల ఆ యజ్ఞ యాగాల వల్ల వర్షాలు కురిసి పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగుండి లోక కళ్యాణార్థం కూడా అంతా బాగుంటుంది. అందుకనే ఈ యొక్క జ్యోతిర్ముడిలో నేతికాయ విశేషంగా ఆ యొక్క హోమగుండం దగ్గరకు వెళ్లి 3 లేక 5 లేక 9 వారి శక్తి పొంది ఆ యొక్క ప్రదక్షిణాలు చేసి వారిలో ఉన్నటువంటి ఏ కోరికతో ప్రకారంగా అయితే ఆ యొక్క శివ మాలని తీసుకుంటారో ఆ కోరిక అంతా కూడా నెరవేరాలి. అలానే ఆ యొక్క మల్లికార్జున స్వామి అనుగ్రహం సంపూర్ణ ఈ యొక్క హోమగుండంలో నేతికాయ సమర్పణం జరుగుతుంది. అలానే ఇరుముడి 2 టెంకాయలు. ఆ 2 టెంకాయలు స్వామి అమ్మవారు చెందాలి కాబట్టి ఆ యొక్క నందీశ్వరుడి దగ్గర ఆ యొక్క టెంకాయల్ని సమర్పిస్తే ఆ స్వామి అమ్మవారికి చెందినట్లుంటుంది. అందులో అలాగే దాంట్లో వచ్చేటువంటి కానుకలు అనగా డబ్బులు ఎంతో భక్తితో అంటే రాలేని వాళ్ళు కూడా ఆ యొక్క ఇడుముల్లో వేసి మా తరపున మా పేరు మీద స్వామి వారి దగ్గర వెయ్యండి అని ఉంటారు. ఆ కానుకలు హుండీలో వేయడం జరుగుతుంది. అలానే ఇన్నాళ్లు ఆ తీసుకొచ్చినటువంటి బియ్యాన్ని మరలా మేము అన్నపూర్ణే శ్రాపుణ్ణే అనే యొక్క మంత్రంతో వారికి ప్రసాద రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క ప్రసాదాన్ని 5 మందికి గాని 11 మందికి గాని పంచాలి. లేదు స్వామి మాకు శక్తి ఉన్నది అనుకుంటే ఆ యొక్క శక్తి ప్రకారంగా అన్నదానం చెయ్యాలి. ఈ యొక్క శివమాల అనేది ఎంత విశిష్టమైనది. శ్రీశైల దేవస్థానంలో చాలా మంది ఉన్నటువంటి అధికారులు కూడా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన
ఆ శివస్వాములకు విశేషంగా లింగ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, అందులో భాగంగా శివస్వాములకు లింగ దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. అందరూ కూడా ఈ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడండి. ఓం నమః శివాయ.